నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ యార్డ్ రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2025 గురించి అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా కలెక్టర్ కుమార్ దీపక్ వారు మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యలు ఉన్నా ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా, వేగవంతంగా తమ భూములు వివరాలను తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లను, పట్టా మార్పు, వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలను రెవెన్యూ శాఖ ద్వారా పొందడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని మాట్లాడారు. వ్యవసాయదారుని యొక్క మనిషికి ఆధార్ కార్డు ఎట్లానో వ్యవసాయ రైతుకు భూధార్ కార్డు కానీ దొరుకుతున్నది. అట్లాగే ఇంటి స్థలాలకు, ఆబాదీలకు, వ్యవసాయేతర భూములకు కూడా హక్కు కల్పించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. వ్యవసాయం అందించే విజ్ఞప్తి ఏంటిదంటే, గౌరవ సభ్యులు వేరే అనుకోవద్దు, దయచేసి ఇది జరుగుతున్నది వేరే అనుకోవద్దు, ప్లీజ్ దయచేసి చూడండి. ఇక్కడ ఏంటంటే, భూధార్ కార్డులతో పాటు మనం ఏదైనా ఇల్లు లోను కానీ ఏదైనా వ్యవసాయ లోను కానీ పంపించడం సార్, ఇక్కడ ఎవరు లేరు, మళ్ళీ కొంచెం పెట్టి వస్తుంటారు, మన దానికి తీసేస్తున్నాము అట్లా నడుస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఒక పర్సన్ ఉంటారు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం భయం కూడా ఉంటుంది, వాళ్ళకి అందరి గురించి ఐడియా ఉంటుంది. ఇప్పుడు పాత బీఆర్ ఎవరైనా ఉన్నారో మాకు ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి పిలుస్తాము. ఈ కొంచెం రికార్డు టెంపరింగ్ వస్తున్నాయి, వాళ్ళు కథ చెప్తారు, సార్ ఆ టైంకి ఇట్లా చేసేసారు, ఇది ఇట్లా లేవు, కానీ దానిలో రికార్డు చేంజ్ అయి ఉన్నాయి కొన్ని, దాన్ని బట్టి సార్ట్అవుట్ చేసాము. పాత రికార్డ్ వెతికి దాన్ని సార్ట్అవుట్ కూడా చేసాము. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళకి మెమొరీ ఉంటుంది. దాని తర్వాత కూడా ఎప్పుడైనా వస్తారు వాళ్ళకి అని చెప్తారు. ఈ వ్యవస్థ మొత్తం పోయింది అంటే మళ్ళీ తహసీల్దార్ దగ్గర 3-4 స్టాఫ్ ఉన్నారు, ఇంత పెద్ద అది ఉన్నాయి, వారు రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సింది. తహసీల్దార్ ఎక్కడైనా మూవ్ కావు, ఎందుకు థంబ్ ఇంప్రెషన్ మాత్రం పెట్టాల్సింది. డేటా వెళ్తే మరి రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఇంకా ఒక డీటీ ఉంటారు, కొన్ని ప్లేస్ లో డీటీ కూడా ఉంటారు, ఎందుకు మనకి మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్నాయి. ఒకరు ఆర్ఐ ఉంటారు, వాళ్ళ సర్టిఫికేట్ చూడాల్సింది, అన్ని చూడాల్సింది. దాని తప్ప వేరే స్టాఫ్స్ ఏం లేవు. సో ఒకసారి ఒక వ్యవస్థకి బలం తగ్గిపోయింది అంటే మళ్ళీ మంచిగా తింటే మళ్ళీ ఏమైనా గొడవ చేయగలుగుతారు, అసలు తినకపోతే ఏం చేస్తారు, అలా పరిస్థితి అయిపోయింది. సో స్టాఫే లేవు, తర్వాత ఏం మెయింటైన్ చేస్తారు, ఏం మెయింటైన్ చేయడానికి లేవు. ఏమైనా వచ్చింది అంటే ఈవెన్ ఎఫ్టీఎల్ లో కూడా కొన్ని చూశారు, దాని మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ అయింది. చెన్నూరు దాంట్లో ఎఫ్టీఎల్ లో ఫస్ట్ పట్టా జారీ అయిపోయింది, తర్వాత నాలా కన్వర్జన్ కూడా చేయడం జరిగింది. ఇది కరెక్ట్ ఉందా లేదా చట్టం పరంగా, ధరణి చట్టం పరంగా దానికి ఎలాంటిగా తప్పు లేదు. ఓకే, ఎందుకు తప్పు లేవు అంటే ధరణిలో ఫీల్డ్ ఇంక్వైరీకి సంబంధించిన కాన్సెప్టే లేవు. సో మీకు ఒక పట్టా వచ్చింది, ఎఫ్టీఎల్ లో శిఖ భూమిలో పట్టా ఉండవచ్చు, ఎందుకు అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేవు కానీ సాగు చేయవచ్చు. సో మీకు బఫర్ జోన్ లో సపోజ్ ఒక భూమి 2 ఎకరాలు ఉన్నాయి, దాంట్లో సాగు చేస్తే చట్టం పరంగా ఎలాంటిగా తప్పు లేదు. కానీ ధరణి చట్టంలో ఏమొచ్చింది అంటే దానికి నాలాంటి స్లాట్ బుక్ చేస్తే మీరు డైరెక్ట్ గా నాలా చేసేసరికి ఎంక్వైరీ చేయడానికి లేవు. అంటే మనం చెప్తున్నాము ఎంక్వైరీ చేయడానికి, కానీ చట్టం పరంగా లేవు. నో కోర్ట్ కెన్ హెల్ప్ దెమ్. రైతుల యొక్క ప్రాబ్లమ్స్ గమనించారు, రైతుల యొక్క ఇంటర్వ్యూ గమనించారు, ఈ ధరణి వల్ల ఎన్ని బాధలు పడుతున్నారో గమనించిన తర్వాత వారు ఇచ్చిన ఒకటే ఒక స్టేట్మెంట్, దానిని తొలగించగానే కాదు కదా, మరి రైతుల ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి కదా. కొంతమంది లాయర్లను, సమాజంలో ఉన్న మేధోవర్గాన్ని అందరితో పాటు చర్చించి, రైతులతో చర్చించి, అందరితో చర్చించి, మేధావి వర్గంతో చర్చించి ఒక అవగాహన బట్టి ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఆ చట్టమే ఈరోజు మీ ముందుకు వచ్చిన భూభారతి చట్టంగా పేర్కొనబడ్డది. ఈ భూభారతి చట్టాన్ని స్వాగతిద్దాం, ఒక్కసారి చప్పట్లతో స్వాగతిద్దామా ఒక్కసారి వేద్దాం. అయితే మరి ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే అయితే వాటిని అమలు చేసే బాధ్యత మరి దీనికి ఉన్నటువంటి అధికారాన్ని
ఏ చట్టమైనా కూడా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కానీ చిత్తశుద్ధితో మరి వాటిని అమలు చేసే బాధ్యత మన రెవెన్యూ అధికారులది. ముఖ్యంగా ఎందుకంటే మీరు ఏదైతే రికార్డు సవరించి మరి 6వ చట్టం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి చాలా పరిణామాలు కూడా ముటేషన్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చాలామంది ఓవర్సీలు అవి తెచ్చుకొని భూములు కొట్టేసిన ఘనత అది లక్షలపేట ఉంది, జిల్లాలో ఉంది, రాష్ట్రంలో కూడా ఉంది. ముందు మన ఇప్పటికి మార్చది. మరి ఆ భూములను కూడా తొందరగా కాజేద్దామని చూస్తారు. మరి అటువంటి వారిని మీరు సవాల్ చేయలేకపోతున్నారు. మీ ముందు అప్లై చేసిన గవర్నమెంట్ ల్యాండ్స్ను మరి ఈరోజు కబ్జాలు చేయలేరు. కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఆ రోజు ఏదైతే కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్కరూ కష్టపడి కులాలకు మతాలకు అతీతంగా అన్ని కుల సంఘాలు, వ్యాపార సంఘాలు అందరూ కలిసి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో మరి భూమికి ఏదైతే ధరణి పేరుతో ఎంతో భూములకు లూటీ చేసిన పోయిన ప్రభుత్వం మరి ఈరోజు భూభారతితో దానికి బంగాళాఖాతంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అలాగే మా ప్రభుత్వం వచ్చినాక మరి ధరణిని బంగాళాఖాతంలో వేస్తాము. ఎందుకంటే నేను మంచిర్యాల జిల్లా ఆర్టీఐ మెంబర్గా ఉన్నాను. దానికి చైర్మన్ అటువంటి కలెక్టర్ గారు ఇక్కడికి రావడం, మేమిద్దరం కలిసి ఒక సమావేశంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2020 నవంబర్ 2న మన ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఈ ధరణి పోర్టల్ ద్వారా భూములు ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఏర్పడడం జరిగింది. ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడా ఈ యొక్క ధరణి పోర్టల్ని కొన్ని సవరణలు చేయాలని చెప్పడం జరిగింది. ఆ మూమెంట్ లో ఈ ధరణి వల్ల అనేక రైతులలో కన్నీటి పడడం జరిగింది. చేర్పించి న్యాయ నిపుణులని, సామాజిక కార్యకర్తలని, తర్వాత పరిజ్ఞానం ఉన్న పెద్దలని అందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళు భూకంతాలను వెరిఫై చేశారు. వెళ్ళి అది రంగారెడ్డి జిల్లాలో యాచారం అనే మండల్లో ఊరు తిరిగారు. ఆ కోదండరెడ్డి గారిని కూడా యాచారం మండల్ నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ వాళ్ళు తిరిగి రైతు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, ధరణిలో వచ్చే సమస్యలు ఏంటి, దానికి మనము జవాబు ఏ విధంగా అవి పరిష్కరించడానికి వెతకాల అని ఫిజికల్గా వాళ్ళు రైతులతోటి మాట్లాడి పేదవాళ్ళతోటి, గొప్ప వాళ్ళతోటి, పెద్ద రైతులతోటి, చిన్న రైతులతోటి, తర్వాత లావణి పట్టెదారులతోటి, ఆ తర్వాత సీలింగ్ భూముల పట్టెదారులతోటి, భూములు చేస్తున్న వాళ్ళతోటి, ఎండోమెంట్ భూములు చేస్తున్న వాళ్ళతోటి, వక్ఫ్ భూములతోటి ఏం ఇబ్బందులు ఉన్నాయనేది అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకురావడానికి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ